వాహిని మీడియా ప్రేక్షకులకి నా నమస్కారములు. నా పేరు శ్యామ్ కుమార్. ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, చర్మ వ్యాధులలో ఒకటి అరుదైన వ్యాధి ఏంటంటే సోరియాసిస్. ఈ సోరియాసిస్ అనేది చాలామందికి తెలుసు. అంటే ఇది ఎలా వస్తుందంటే, సోరియాసిస్ చాలామందికి తలలో వస్తుంది. తలలో దురద ఎక్కువ, అతి దురదగా ఉండడం వలన కానీ, అంటే పొట్టు లేయడం చర్మము. అది దేనివల్ల వస్తుంది మొత్తము ఈ సోరియాసిస్ అనేది అంటే, మనకి కొన్ని సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్లో అంటే ఏంటంటే బ్లడ్ అనేది క్లీన్ కాకపోవడం వల్ల కానీ ఈ సోరియాసిస్ అనేది మనకి చేరుతుంది. అంటే సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా అంటే ఇప్పుడు సమ్మర్లో చూసుకుంటే వాళ్ళకి ఏంటంటే వేడి ఎక్కువ ఉంటుంది కదా. అప్పుడు ఏం చేయాలి వాళ్ళు, బాగా అంటే తలపైన దురద పెట్టడం కానీ, చర్మం అంతా దురద పెట్టడం కానీ, పొట్టు లేయడం కానీ చర్మం మొత్తము. అంటే దీనివల్ల మనకి సోరియాసిస్ అనేది సోరియాసిస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. సోరియాసిస్ దేనికి వస్తుంది, దేని వలన వస్తుందంటే, మనకి బ్లడ్లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి ఏంటంటే బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఈ సోరియాసిస్ అనేది చాలా మందికి సోకుతుంది. దీన్ని నివారించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అదేంటంటే కొన్ని ఆయుర్వేద మూలికలు అంటే కొన్ని తయారు చేసినాం మేము. అదేంటో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది గడ్డి చామంతి. ఈ గడ్డి చామంతిని మనం ఏం చేయాలంటే బాగా నువ్వుల నూనెలో ఉడకబెట్టుకోవాలి బాగా. దీన్ని ఉడకబెట్టి దీంతో పాటు మనకి వేపాకు మీకు అందరికి తెలుసుంటుంది. ప్రతి ఒక్కరికి అరుదుగా దొరుకుతుందని ఏం లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. మన ఇంటి దగ్గర ఉండే చెట్లలో వేపాకు ఒకటి, వనమూలిక. దీంతో పాటు ఇంకోటి వచ్చేసి పిచ్చి కుసుమ. ఈ పిచ్చి కుసుమ ఈ మూడు కలిపి ఏం చేయాలంటే, మనము మూడింటిని బాగా నువ్వుల నూనెలో ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని దీన్ని ఏం చేయాలంటే బాగా ఉడికినాక అంటే దాన్ని వడగట్టాలి. బాగా వడగట్టి ఆయిల్ మాత్రమే తీసుకొని, ఆయిల్ ఇలా వస్తుంది మొత్తం టోటల్గా. ఈ ఆయిల్ అంటే దీన్ని ఏం చేయాలంటే, మనకి ఎక్కడైతే సోరియాసిస్ ఉంటుందో తలకి కానీ, వీపు వెనుకల కానీ, అంటే మనకి గజ్జల దగ్గర కానీ, అంటే మనం డైలీ నైట్ పూట అప్లై చేసుకొని ఉదయం వేడి నీళ్ళతో స్నానం చేసామనుకోండి, ఇది ఒక 2 నెలల దాకా వాడారనుకోండి, సోరియాసిస్ అనేది మీకు పర్మనెంట్గా శాశ్వతంగా దూరం అయిపోతుంది. ఇంకోటి సోరియాసిస్ ఉన్న వాళ్ళు అంటే కొన్ని పథ్యం ఉంటుంది దానిలో. అదేంటంటే వంకాయ కానీ, చికెన్ కానీ, చేప కానీ, గోంగూర కానీ, అంటే ఆ ఐటమ్స్ తినకూడదు ఈ మందు వాడేటప్పుడు. ఎందుకంటే అవి తినడం వల్ల మీకు ఇంకా దురద ఎక్కువైతుంది. ఇంకోటి సోరియాసిస్ తగ్గకపోవడానికి కారణం కానీ ఈ 4 వస్తువులని మనం దూరం పెట్టుకున్నాం అనుకోండి, సోరియాసిస్ మీ దరి చేరకుండా ఉంటుంది, శాశ్వతంగా మీకు నిర్మూలిస్తుంది ఈ మందు వాడడం వల్ల. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కనిపించిన నంబర్లకి మీరు సంప్రదించగలరు. ధన్యవాదములు.